ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు కామెంట్స్. గత 6 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. తనకు సహకారం ఇచ్చిన వైసీపీ శ్రేణులు, మిత్రులు, మీడియాకు ధన్యవాదాలు. నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు నిజాయితీ రాజకీయాలను చేశాను. వ్యాపారాలు పక్కన పెట్టి ప్రజా సేవ చేశాను. అధికారుల సమన్వయంతో పనిచేశాను. వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ప్రజల తీర్పు స్వాగతిస్తున్నాను. ప్రజలు అసంతృప్తి గమనించలేకపోయాం. ప్రజలు పార్టీలను ఏమార్చడం, ఓటు వేసి తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి. ఉత్తర విజేత విష్ణుకుమార్ రాజు కూటమికి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ హయాంలోనూ జగన్ హయాంలోనే అభివృద్ధికి కృషి జరిగింది. మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వైసీపీ నేతలు బానాల శ్రీనివాసరావు, చొక్కాకుల వెంకట్రావు, రవిరాజు, హజ్రాత్ అలీ, వైసీపీ మహిళా ఉపాధ్యక్షులు పేడాడ రమణకుమారి, ఆడారి దివ్యకళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాకు అన్ని రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడా కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా సులాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఎప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా, నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన ఉన్న వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100%